బర్తన్ బ్యాంకు కార్యక్రమంలో గవర్నర్ జషదేవ్ వర్మ పాల్గొన్నారు. మానవ సేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయన్నారు. తనకు రాజ్ భవన్ లో పొన్నం ప్రభాకర్ బర్తన్ బ్యాంకు గురించి చెప్పినప్పుడు చాలా నచ్చిందన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు సంపూర్ణ స్వాతంత్ర్యం, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే వస్తుందన్నారు. గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. నేటికి అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుందన్నారు. ఈ బర్తన్ బ్యాంకు చిన్న పని అయినా అది భవిష్యత్తుకి బాటలు వేస్తుందన్నారు. దీని ప్రభావం ఆటోమొబైల్, ఐటీ విప్లవం కంటే కూడా గొప్పదన్నారు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యం కోసం చేయబడుతున్న కార్యక్రమం అన్నారు. ప్లాస్టిక్ ఉంటే మన పరిసరాలు పచ్చదనంగా ఉండవని, నేటి ప్రతి మహిళకి చెప్పేది ఏంటి అంటే మీరు నాయకురాలు అవ్వండన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే కేవలం ఒక చిన్న గ్రూప్ కాదు, అధిక విప్లవం, భారతదేశ మహిళా శక్తి విప్లవం అన్నారు. SHG ఉద్యమం మహిళా సాధికారత ఉద్యమం అన్నారు. SHGని ఒక చిన్న సంస్థగా పరిగణించకండి, అది ఒక ఉద్యమం. ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఊపట్టుకుంటుందన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ మహిళా శక్తి సామర్థ్యాలను చూశానన్నారు. మానవ సేవ చేయాలని సంకల్పించినప్పుడు అదొక ఉద్యమంగా మారుతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి నా అభినందనలని, ఈ కార్యక్రమం మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. అందరికి ఒక్కసారి గౌరవ గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సందర్భంగా అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి గవర్నర్ గారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. सब मैं तहे दिल से हम आपको हार्दिक स्वागत करते हैं सर, क्योंकि आज आप यहाँ एक रूरल कॉन्स्टिट्यूंसी है। 160 गांव में हम जब इससे पहले 2009 से 14 MP था, तब भी मैंने देखा, फिर MLA बनने के बाद 2023 में जब से कॉन्स्टिट्यूंसी में बहुत सारे लोग कैंसर और डायलिसिस का पेशेंट बहुत ज्यादा हो रहा था, मैंने उसके ऊपर सर्वे करवाया क्यों ऐसा हो रहा है। तो दो चीज का पता लगा, एक तो प्लास्टिक यूसेज और दूसरा पानी का जो ठीक तरीका से नहीं है, तो दोनों की वजह से पानी को ठीक करने के लिए वाटर प्लांट्स लगाने के पूरा सैचुरेशन 160 गांव में मेरा टर्म खत्म होने तक उसको हर गांव में एक वाटर प्लांट लगाऊंगा। इससे पहले हमारा बहन लोगों का 2070 वीवोस है, उसको भी बर्तन बैंक एक जैसा वहां के मेंबर के मुताबिक 300 वाला किट, 400 वाला किट और 500 वाला किट उसके वहां के मेंबर के मुताबिक 13 आइटम का स्पून से लेके सर्विस करे, वाटर जग से लेके मग से लेके पूरा 13 तरीका का आइटम हमने आज दे रहे। आपके हाथ से मैं आपको फिर एक बार धन्यवाद करना चाहता हूं। इटीवल कालंलो गवर्नर गारी బంగ్లాలో ప్రపంచ మిస్ వరల్డ్ కు సంబంధించిన పోటీల అతిథులను పిలిచినారు. ఆనాడు కూడా గవర్నర్ గారు ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు. నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందున్న కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్, మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యం కావద్దు, అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ఇచ్చే కిట్స్ దాదాపు రైస్ ప్లేట్లు 74,000 రైస్ ప్లేట్లు మన నియోజకవర్గంలో నుండి మహిళా సంఘాలకు ఇస్తారు. ఒక్కొక్కటి లెక్క పెడితే అంటే ఒక ఇచ్చే 74 ప్లేట్లు ఒక్కసారి తింటే 74,000 మంది ఒక్కసారి భోజనం చేసే అంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తా ఉంది. నేను ఇలా మా తండ్రి గారు కూడా ఎప్పుడు చెప్తున్నా, మా అమ్మ కూడా వచ్చింది, ఇలా మా అన్న మా అంతా కూడా ఉమ్మడి కుటుంబం. ఈరోజు మంచి పనికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలంగాణలోనే కాదు, నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులందరి చొరవతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం.
వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్క చెల్లెళ్ళు, మీరు ముందు దీన్ని ప్రారంభం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని, అది గర్భసంచి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక రకాలుగా మీరు రక్షింపబడతారు ఇయ్యాలా అనే మాటను మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. सभी कॉन्सेंसी बिल्कुल रूरल कॉन्सेंसी है, एग्रीकल्चर बेस्ड कॉन्सेंसी है. रिसेंटली हम सरकार हमारा मुख्यमंत्री के सपोर्ट से यहां एक सरकारी इंजीनियरिंग कॉलेज भी शुरू किया. इस बार इस साल में शातवाहना इंजीनियरिंग कॉलेज 240 सीट के लिए एडमिशन शुरू हो गए. फर्स्ट काउंसलिंग में 184 सीट्स अभी भर्ती हो गए. और इसके अलावा भी इंफ्रास्ट्रक्चर बढ़ाने में और लोगों की भलाई के लिए और पर्टिकुलरली हमारा बहन उन लोगों की भलाई के लिए सेल्फ हेल्प ग्रुप्स के साथ बहुत सारे काम एग्रीकल्चर और इंटरनल एक्सपोर्ट करने के लिए काम के लिए हम इनके सपोर्ट में है. सर मैं आपसे फिर एक बार ये बात, क्योंकि दिस इज एक स्पेशल नॉन पॉलिटिकल वर्क, इसीलिए मैं आपने बुलाया. सब इसमें राजनीति का कोई बात नहीं है, सिर्फ आदमी का तबीयत बचाना, आदमी को अच्छा रहने के लिए आने वाला दिन में हमारा तरफ से जो कोशिश हो सकता है आज हमने कोशिश किया है. अंदर की मरొక్కసారి అలా గవర్నర్ గారు కూడా రాజకుటుంబం నుంచి వచ్చినారు. రాజకుటుంబంలో వారికి ఉన్నటువంటి పెద్ద అక్కడ మహిళలను కూడా ప్రజాస్వామికంగా ప్రభుత్వానికి అప్పచెప్పి ఇలా మన తెలంగాణ గవర్నర్ గా అనేక రకాల ప్రభుత్వానికి మద్దతుగా అనేక రకాల కార్యక్రమాలు ఉంటా ఉన్నారు. ఎక్కడ కూడా రాజకుటుంబం వచ్చినటువంటి అహంకారం కానీ ఎటువంటిది లేకుండా, ఎందుకంటే గౌరవ గవర్నర్ తోటి వారితోటి గౌరవ గవర్నర్ గారితో మొన్న కూడా మహంకాళి అమ్మవారి ఉజ్జయిని టెంపుల్కి వచ్చినాం. అమ్మ బోనం ఎత్తుకుంది. ఆ రోజు ఎట్లనైతే తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నారో అందులో తెలంగాణ బాగుండాలి, నా హుస్నాబాద్ బాగుండాలి, నా హుస్నాబాద్ ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ పని లేదంటే హుస్నాబాద్ కూర్చి ఉండే విధంగా మీ ప్రేమ ఆప్యాయతలే మరొక్కసారి మీ అందరికీ నాకు ఈ సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వంలో ఏది జరిగినా హుస్నాబాద్ అందులో బాగా ఉంటుంది అనే మాట ఈ సందర్భంగా మరొక్కసారి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి, అదేవిధంగా కొండా సురేఖ గారు ఎప్పుడు పర్యావరణం తన ఆఫీసులో కూడా ప్లాస్టిక్ ఎప్పుడు కూడా రానేది, గాజు గ్లాసులు గాజు బాటలనే వాడుతుంది. అదేవిధంగా మట్టి పాత్రలను పెంచే విధంగా ప్రోత్సహించే విధంగా అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల కుల వృత్తుల ఉత్పత్తులను మేము ట్యాంక్ బండ్ దగ్గర ప్రదర్శన కూడా పెట్టినాం. కాబట్టి అందరూ కూడా దయచేసి పాత సాంప్రదాయాలు పాత ఆలోచనల ప్రకారం అన్న మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరి కొన్ని వేల కుటుంబాలకు ఈ రోజు ఒక మంచి జీవనాధారం కలగడం కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఇది ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మహిళలు దయచేసి ఒక ప్రమాణం చేసుకోండి. మీరు మహిళలు ఎవరు కూడా ప్లాస్టిక్ మేము ముట్టుకోమో, అవసరమైతే క్లాత్ బ్యాగ్స్ దొరుకుతాయి, క్లాత్ బ్యాగ్స్ వాడాలి. క్లాత్ బ్యాగ్స్ వాడడం వలన మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లాస్టిక్ దయచేసి ఎవ్వరు కూడా ఈ రోజు నుంచి వాడకుండా మన పర్యావరణాన్నే కాకుండా మరి మిమ్మల్ని మీరు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇండైరెక్ట్ గా. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ 10 మందికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకరి ద్వారా ఒకరు మారినా చాలు, అట్లా ఒక 10 మంది ద్వారా 10 మంది మారినా చాలు. ఆ విధంగా మారినప్పుడు మనలో పూర్తి మార్పు వచ్చినప్పుడు 100% ప్లాస్టిక్ ఫ్రీగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసులలో కానీ సెక్రటేరియట్లలో కానీ ఎక్కడ కూడా మేము గాజు బాటిల్స్ గాజు గ్లాసులే వాడతాము. అదే పద్ధతిలో మనం రాష్ట్రం అంతటా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇటువంటి వస్తువులను మాత్రమే వాడాలి తప్పితే యూజ్ అండ్ త్రో అసలు కూడా సింగిల్ యూజ్ ఎప్పుడు కూడా వాడకుండా ఉంటేనే బాగుంటుంది అనేది మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే ఇంకా 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 మన రాష్ట్రం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, in the vibrant village of Kohida in Husnabad constituency to inaugurate a meaningful and visionary initiative that brings dignity, sustainability and livelihood into one fold. I commend the Honorable Minister Sri Poonam Prabhakar Garu
for conceptualizing and expanding this socially transformative program. The distribution of steel banks, interest-free loans, and other vital assets to self-help groups is not just a support mechanism, it is a symbol of collective progress. The concept of the steel bank or Bartan bank is truly innovative, harmonizing environmental responsibility with women's entrepreneurship. With 55% of Siddipet's dry waste comprising plastic and 60% of that being single-use, this initiative offers a timely and practical eco-solution. By promoting stainless steel utensils for communal use and entrusting SHGs to manage them, the district has set a national example in grassroots circular economy. I am told that 499 small and 9 large steel banks are already operational in rural Siddipet, a testament to proactive governance. Today, with 38 more banks being distributed under the leadership of Honorable Minister Sri Ponnam Prabhakar Garu, Kohida Mandal joins this movement of sustainable empowerment. This is how real empowerment begins, by putting tools of change in the hands of women who understand community needs best. When resources are directed to the right hands, they multiply their worth and touch lives far beyond the moment of giving. I also applaud the government's unwavering commitment to financial inclusion and through robust SHG bank linkages. An impressive 898 crore in loans have empowered more than 15,000 SHGs across Telangana, a silent revolution of credit and confidence. Interest subvention schemes further reduce the financial burden, opening doors of thousands of women to step into enterprise and leadership. Siddipet district leads the way with 15.23 crore disbursed this year, of which Husnabad alone accounts for 2.48 crore. This is inclusive growth at its finest, targeted, transparent, and transformational. I also acknowledge the implementation of Loan Bima and Pramada Bima schemes, providing safety nets that protect women and their families from life's uncertainties. That 80 families have received 79.32 lakh under Loan Bima, another 1 crore under Pramada Bima shows the human face of the government. Dear friends, this event is not merely a distribution drive, it is a celebration of trust, empowerment, and responsible innovation. Let us continue to strengthen the sacred alliance between state and society to build a cleaner, stronger, and more inclusive Telangana. और मैं आप लोग को बताना चाहता हूं, जब हमारे मिस वर्ल्ड कंपटीशन का एक फंक्शन था राजभवन में, तब मैं मिनिस्टर साहब से बात कर रहा था और मुझे उन्होंने बताया कि मैं एक ऐसा काम करने जा रहा हूं जिससे कैंसर भी कम होगा और इन्वायरमेंट या पर्यावरण का भी उपकार होगा। तब उन्होंने बताया कि उन्होंने अपने कॉन्स्टिट्यूएंसी में बर्तन बैंक खुलाने वाले हैं और मुझे ये स्कीम बहुत ही अच्छा लगा, बहुत ही बढ़िया स्कीम है कि हमको अच्छे पर्यावरण चाहिए, हमारा खेती अच्छा हो, हम सुस्त रहे, ये हमको करना है
तो हमको प्लास्टिक वर्जित करना है, प्लास्टिक का यूज हमको कम करना है। और ये काम हो सकता है सबसे अच्छे से जैसे इसका दायित्व महिलाओं को मिलेगा। जब महिला लोग ये काम करेगा तभी अच्छा से काम चलेगा। और एसएचजी सेल्फ हेल्प ग्रुप समाज को बदलने के लिए सबसे बड़ा अस्त्र है। हमारे इधर भी, मैं भी मंत्री था त्रिपुरा में, हमारे छोटा सा स्टेट है उत्तर प्रदेश, नॉर्थ ईस्ट स्टेट है छोटा त्रिपुरा बोल के, उसमें भी मैंने देखा महिला लोग को लोन दो तो वो लोन वापस जाता है, पेमेंट हो जाता है, बैंक भी खुश रहता है, गांव भी खुश रहता है और सबसे बड़ा बात परिवार भी खुश रहता है। और ये आज का जो बर्तन बैंक मंत्री जी दे रहे हैं वो बहुत बुरा आकार से दे रहा है। मुझसे बात कर रहे थे मंच के ऊपर, उनके स्वर्गीय पिताजी के नाम पे एक ट्रस्ट खुला है, उनके मेमोरी में ये अच्छे काम कर रहे हैं। Sir, we are truly honored and blessed by the gracious presence of the Honorable Governor Sri Vishnudev Varma Garu, who visit today is a proud moment for all of us, sir. We are grateful to you for accepting our invitation and gracing this occasion and making our day even more memorable, sir. We are also immensely honored by the gracious presence of the Honorable Minister Sri Ponnam Prabhakar Garu, who took a great initiative in the Husnabad constituency to transform the lives of the self-help groups by distributing steel banks and other assets. Sir, all the members of SHGs are grateful to you, sir, for your dedicated leadership and determination in making an eco-friendly society by cutting down the use of the plastic, sir. We are also equally grateful to welcome to Srimati Konda Sureka Madam, whose continuous support for women's welfare and community development is deeply appreciated by us, sir. The asset distribution program empowers the members of the SHGs with the necessary tools and support to lead a dignified life. Similarly, the Steel Bank initiative aims at ensuring access to durable and sustainable utensils for every household, contributing to hygiene, dignity, and quality of life. Today is a very important day for all of us to cherish forever, since the program reached a milestone, and we look forward to your continued guidance in building a strong, empowered, healthy, happy, and eco-friendly, vibrant community. On behalf of all the women SHGs, I extended my heartfelt thanks with great delightment to the Honorable Governor Sri Vishnudev Varma Garu, Honorable Minister Sri Ponnam Prabhakar Garu, and the Honorable Minister Sri Konda Surek Garu, and all the dignitaries on the dais for being with us here in extending your best wishes and blessing to all of us, sir. Thank you very much.